వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను కల్పన. కేసీఆర్ది కుటుంబ పాలన అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి మీ పార్టీ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంట. కాంగ్రెస్ నాయకులకు ఇంకా తెలివి రావడం లేదంట. మాఫియాను టీడీపీ రక్షిస్తోందని ఏపీ కాంగ్రెస్ ఆరోపణలు. మీ పార్టీలోనే మాఫియా ముఠాలు ఉన్నాయన్న టీడీపీ. మరిన్ని విశేషాలు తమాషాలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ఆయన ఎమ్మెల్యే, అందరిలాంటి ఎమ్మెల్యే కాదు. హంగు ఆర్భాటాలకు దూరం. అందుకే ఆటోలో సెక్రటేరియట్కు వెళ్లారు. ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నేను ఎమ్మెల్యేను అని ఎంత చెప్పినా వినలేదు. చివరికి తన ఐడి కార్డు చూపించి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే అంటే ఎట్లుంటాడు? కడక్ బట్టలు వేసుకొని చేతుల ఖతర్నాక్ ఫోన్ పట్టుకొని నల్లద్దాలు పెట్టుకొని ఏసీ కార్లలో తిరుగుతారు. కారు దిగంగానే ఇటు దిక్కు గన్మెన్లు, వెనక దిక్కు ఇద్దరు ముగ్గురు శంసగాలతోని ఓవర్ యాక్షన్ చేస్తారు. అందరు గట్లనే ఉంటారు కానీ చాలా మంది మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము మీదికెళ్ళి ఊడిపడ్డామన్నట్లు పోదులు కొడతారు. అప్పుడప్పుడు ఆఫీసులలోకి పోయి ఆఫీసర్లను బెదిరిస్తారు. ఫోన్లల్లో అమ్మన బూతులు తిడతారు. గిసొంటివి చూసి ఎమ్మెల్యేలు అందరూ గిట్లనే ఉంటారని అందరు ఫిక్స్ అయిపోయారు. అందుకే గా సున్నం రాజే సార్ను ఎవరు గుర్తుపట్టలే. ఈ సున్నం రాజే ఎవరటరా? అరే ఏంది భయ్, మీరు కూడా సెక్రటేరియట్ పోలీసులు అడిగినట్టే అడుగుతున్నారు. సున్నం రాజే అనట ఆయన భద్రాచలం ఎమ్మెల్యే. ఒక పని మీదకి సారు తెలంగాణ సెక్రటేరియట్కు పోయిండట. ఎట్లా పోయిండు? ఆటోలో పోయిండు. ఆటోలో ఎందుకు పోయిండంటే మరి గా సార్కు కారు లేదు, గందుకే ఆటోలో పోయిండు. గదే తప్పైంది. ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను గేట్ కాడ పోలీసులు ఆగవచ్చిర్రు. నేను ఎమ్మెల్యేనని రాజేసారి చెప్తే ఆటోలో వచ్చినావు నువ్వేం ఎమ్మెల్యేవు అని నవ్విరట పోలీసులు. అరే నిజం రాబాయ్, నేను ఎమ్మెల్యేనని ఎంత చెప్పినా ఇనలేదట. అరే ఎమ్మెల్యే అంటే మంచిగా కార్లు వస్తారు కానీ గిట్లా ఆటోలు వస్తారా అని క్వశ్చన్ చేసిరట. గా సారు జేబులున్న ఐడి కార్డు చూపించినా నమ్మలేదట. ఇక లాస్ట్కి ఎట్లనో గట్ల నేను ఎమ్మెల్యేనే అని గా పోలీసులను నమ్మించి ఆటో దిగి లోపలికి పోయిండు రాజేసారు. చూసిర్రా దునియా ఎట్లా గలీజ్ అయిపోయిందో. పోలీసులు డ్యూటీ మంచిగా చేసిరు కానీ ఎమ్మెల్యేను కూడా గుర్తుపట్టకుండా ఉన్నారా? ఆటోలు వస్తే లోపలికి పంపియరా? గిదేం తరీకా బై? పాపం గా సారు మస్తు బాధపడ్డాడు. ఆటోలో వస్తున్న క్రమంలో ఎంట్రన్స్ గేట్లో పోలీసులు అతి దౌర్జన్యంగా ఎమ్మెల్యే అంటే కారు ఉంటుంది కానీ అంగు ఆర్పాటు ఉంటుంది కానీ ఎమ్మెల్యే అంటే గ్యారంటీ ఏంటని చెప్పేసి నేను ఎమ్మెల్యేనని కార్డు చూపించిన వినకుండా బాగా అతిగా ప్రవర్తించేది సరైంది కాదు. ఎందుకంటే అసెంబ్లీ ప్రిమిసెస్లు కానీ సెక్రటేరియట్లు కానీ ప్రభుత్వం అవసరమైతే ఒక్క తెలిసినటువంటి అటెండర్ను ఒక ఆఫీసర్ని వేసి చూపించాలి తప్ప ఎమ్మెల్యే అంటే ఆర్భాటం అంగు ఆర్భాటం ఉండాలా? నాకు తెలియక అడుగుతున్నా, ఎమ్మెల్యేలు ఆటోలో రావద్దా? కాలర్లనే రావాలనా? గిదేం పద్ధతే? గిట్లా ఆటోలలో వచ్చే ఎమ్మెల్యేలను గుర్తుపట్టేందుకు గేట్ కాడ ఎవరినైనా పెట్టాలి. లేకపోతే ఇగో గిట్లనే అవుతుంది. పాపం ఈ ఎమ్మెల్యే మస్తు నారాజయ్యండు. ఆటో మధ్యలో దిగి నడిచి ఇక్కడికి వచ్చి భూపాల్ రెడ్డి గారిని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం, అక్రమం. ఇప్పుడు నాకు జరిగినట్టుగా ఏ ఎమ్మెల్యేకి ఏ ప్రజాప్రతినిధి జరగకూడదని కూడా మీ ద్వారా కోరుతున్నాను. ఏహే నువ్వేం పికర్ పెట్టుకోకసారు, నీకు అయినట్లు ఏ ఎమ్మెల్యే కాదు. ఎందుకంటే మన ఎమ్మెల్యేల తాన మంచి కార్లు ఉన్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే కాకముందుకు కారు లేకున్నా ఎమ్మెల్యే అయినాక దానికి అదే వస్తుంది కారు. ఆయన బుడ్డ లీడర్లు కూడా కార్లలో తిరుగుతున్నారు. గందుకే ఆటోలో వచ్చిన నిన్ను గా పోలీసులు గుర్తుపట్టలే. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు కాంగ్రెస్ నాయకులను ప్రజలు చిత్తుగా ఓడించినా వాళ్లకు తెలివి రావడం లేదు అని అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. గవర్నమెంట్ చేస్తున్న పనులు చూసి వారికి మతి పోతోందట. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారట. కేసీఆర్ది కుటుంబ పాలన అయితే మరి మీ పార్టీ సంగతి ఏందని అడుగుతున్నాడు మంత్రి నాయన్ నరసింహారెడ్డి సారు. గా సార్తోని మాట్లాడదాం. నమస్తే సారు. కాంగ్రెస్ లీడర్ ఏమంటున్నారో వినరా? మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందట. ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులకు తెలివి రాలేదు. గాళ్లకు తెలివి వచ్చే ఉపాయం ఏమైనా ఉంటే ఎప్పుడు చేరా? ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు మతి తిరిగిపోతుంది. టీఆర్ఎస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి మతి చెదిరిపోతుంది. అసలు మీరు ఏం చేస్తలేరని వాళ్ళు అంటున్నారు సారు.
మీరు అన్నిట్లో ఫెయిల్ అయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, టిఆర్ఎస్ అన్ని రంగాల్లో విఫలమైంది అన్నా. ఉత్తమన్నా ఏ రంగం విఫలమైందో చెప్పన్నా. మీది కుటుంబ పార్టీ అంటున్నారు కాళ్ళు, దానికేమంటారు సారు? కుటుంబ బాధ్యత. ఉత్తమ్, నీ భార్య నువ్వు 2 మంది ఎందుకు ఎమ్మెల్యే కాబట్టి ఇంకోరికి ఎందుకు టికెట్ ఇవ్వాలి? పక్క కాన్ఫరెన్స్ లో నీ భార్యకు టికెట్ కావాలి, నీ కుటుంబం ఎమ్మెల్యేలు ఉండాలా? కేసీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయితే కష్టమా నీకు? ఏం మాట్లాడుతున్నారో మతి భ్రమించి అడ్డగోలు మాట్లాడుతున్నారు. అన్ని ఆతాన్ ముక్కలే అన్నట్టు, అంతే కదా? నీ రూపాయికి ఎన్ని గీతలు ఉన్నాయో చూసుకోను ఆయన. అన్ని గీతలే నీ రూపాయికి రూపాయి చెల్లది. చెల్లని రూపాయి నువ్వు కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ సారు చెల్లెని రూపాయా? అరే ఏంది సార్ గట్లా అంటున్నావు? తెలుగుదేశం అయితే ఆంధ్రలో పార్టీ అయిపోయింది. ఇక అవుతా అంతే, గడ్డమైనట్టు వెళ్ళిపోయింది, అంత పోయింది అక్కడ. ఇక ఉన్నోడు చదువుకుంటున్నారు, వస్తున్నారు, ఒకడోడు చిన్న వస్తున్నారు మా పార్టీలకు. మేమే కొద్దిగా బ్రేక్ వేసాం, లేకపోతే ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది. రానియండి సార్, వచ్చేటోళ్ళని రానియకుండా ఎందుకు బ్రేక్ చేసిర్రు? ఎందుకు సార్ అందరిని తీసుకొచ్చి మనం ఎందుకు భుజాన పెట్టుకోవాలని చెప్పని మా ముఖ్యమంత్రితో కొట్లాడుతున్నాం. వస్తామంటున్నారు. మరి వస్తే తీసుకోర్రి, ఎంతమందిని తీసుకుంటే మీకే మంచిది కదా. సరే గాని మీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోసుకుంటున్నారని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు, దానికేమంటారు? కుక్క ఏం చేస్తుందంటే బాగా ఎండ కొట్టే వరకల్లా ఆడగం బండి పోతుంటే బండి కింద అనుకోద్ది. బండి కింద నీడకు పోయి ఈ బండి నా మీద నడుస్తుంది అనుకుంటారు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అవినీతి మాకు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ మేము అవినీతికి దూరం రా నాయన. విన్నారు కదా, వేరే పార్టీల నుంచి కార్యకర్తలు వస్తుంటే వద్దని మొత్తుకుంటున్నారట. ఎన్కౌంటర్ని సమర్థిస్తూ మాట్లాడిన గాలి ముద్దు కృష్ణమనాయుడికి అర్జెంటుగా మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు సిపిఐ నాయకుడు నారాయణ. ఏదో ఒక మంత్రి పదవి కాకుండా హోంశాఖ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మీకు దమ్ముంటే కూలీలను కాదు, అసలైన స్మగ్లర్లను, ఇసుక మాఫియాను ఎన్కౌంటర్ చేయండి అని చంద్రబాబు నాయుడిని సవాల్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. గాలికి పోయే గంపం తలకు చుట్టుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్కౌంటర్తో పెద్ద సిక్కొచ్చి పడింది ఆయన. అందులోంచి లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడుతున్నారు. అక్కడ తమిళనాడులో జనాలు గొడవ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా చంద్రబాబు మీద దుమ్మెత్తిపోతున్నాయి. ఇసుక మాఫియాను, స్మగ్లర్ను ఏమీ చేయలేక కూలీలపై ప్రతాపం చూపించారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మీకు దమ్ముంటే ఇసుక మాఫియాను ఎన్కౌంటర్ చేయండి అని సవాల్ ఇసిరారు. మీకు కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తారు కాబట్టే మాఫియాను ఏమీ చేయట్లేదని విమర్శించారు. ఇసుక మాఫియాల మీద, ఇసుక స్మగ్లర్ల మీద మీరు ఎన్కౌంటర్ చేస్తుందా ఈ ప్రభుత్వం అని నేను సవాల్ విసురుతా అన్నాను. ఇసుక మాఫియాల మీద, ఇసుక స్మగ్లర్ల మీద మీరు ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు ఒక్కరు కూడా మిగలరు. మళ్ళీ ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏం చేస్తా ఉన్నారు మీరు? అలా చేయమని మేము కోరడం లేదు. మీ ద్వంద్వ నీతి, మీ జేబులో డబ్బులు వస్తేనేమో, మిమ్మల్ని పోషిస్తేనేమో, మిమ్మల్ని సాగితేనేమో, మీ పార్టీ ఫండ్ ఇస్తేనేమో, వాడు ఎటువంటి వాడైనా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇసుక మాఫియాతో మా పార్టీకి సంబంధం ఉంటే నిరూపించండి రఘువీరారెడ్డి గారికి సవాల్ విసిరారు టీడీపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి పనులు చేయరు అని కితాబిచ్చారు. దమ్ముంటే మేము రఘువీరారెడ్డిని ఒకటే చెప్తున్నాం, నిరూపించమంటున్నాం. ఎక్కడైనా సరే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం. వాళ్ళ పార్టీలాగా మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పంపించేటువంటి పార్టీ కాదు ఇది. కనుక ఇటువంటి నోరుంది కదా అని విమర్శించేటువంటి విమర్శలు మానుకోవాలని రఘువీరారెడ్డి గారికి మేము హితవు పలుకుతా ఉన్నాం. ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద పెద్ద స్మగ్లర్లు, మాఫియా లీడర్లు ఉన్నారని మండిపడుతున్నారు పత్తిపాటి గారు. ఈనాడు రాష్ట్రంలో తీసుకున్న, దేశంలో తీసుకున్న స్మగ్లర్లు, మాఫియాలు ఉండేది ఆ పార్టీల్లోనే. ఈనాడు అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నారు. నేను జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు. రెడ్ శాండల్ని కాపాడి ఆ సంపదని రాష్ట్ర ప్రజలకు కట్టబెట్టాలని చూస్తుంది మా ప్రభుత్వం.
మీలాగా మాఫియాను స్మగ్లర్లను ప్రోత్సహించి ఈ రాష్ట్ర సంపదను పేదవారికి చెందకుండా స్మగ్లర్లకు దోచిపెట్టాలనేటువంటి పార్టీ కాదు తెలుగుదేశం. అసలైన స్మగ్లర్ను కాపాడేందుకే ఈ కూలీలను మొట్టుపెట్టారని సిపిఐ నారాయణ అంటున్నారు. ఆ కూలీలను ఎంక్వైరీ చేస్తే టీడీపీలో ఉన్న నాయకులు గుట్టు రొట్టు అవుతుందనే ఈ ఎన్కౌంటర్ చేయించారంటున్నారు నారాయణ గారు. ఆ స్మగ్లర్స్ని బయటపడనీయకుండా ఒక్కసారిగా మోకమిడిని కాల్చాడ బారేస్తే సాక్ష్యం లేకుండా పోతుంది, స్మగ్లర్ని కాపాడచ్చు. అది దొంగ బుద్ధి గవర్నమెంట్కి ఉండేది. స్మగ్లర్ని కాపాడడానికి ఉపయోగపడే వాళ్ళని కాల్చి చంపేది తప్పితే అట్లా ఈ కూలీలు కూడా ఆ విధంగా ఇంట్రాగేట్ చేసి దొరుకుండేవాళ్ళు. కానీ వాళ్ళకి అది ఉద్దేశం లేదు, ఎందుకంటే వాళ్ళే బయటపడతారు కాబట్టి. కడుపు తెలుసుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పేసి అని అంత దూరం పోతే మొత్తం వీళ్ళు గుంపే బయటపడతారు కాబట్టి కోట్ల రూపాయల లంచాలు వస్తాయి కాబట్టి ఆ కోట్ల రూపాయల నిధులు పోగొట్టుకు సిద్ధంగా లేరు. ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఎవరో బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు. పోలీసులు చాలా మంచి పని చేశారని ఆయన మెచ్చుకుంటున్నాడు. వాట్ పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళు చేసింది మంచి పని చేశారు, మన సంపదను కాపాడారు. వాళ్ళ ప్రాణాలు కూడా తెగించిపోయి లేకుంటే వాళ్ళ రాత్రుల్లో ఇళ్లలో ఉండవలసిన వాళ్ళు ఆడపోయి రాత్రి బగుళ్ళు అడవుల్లో పోయి కావిలు కర్మ వాళ్ళకి ఏం పట్టింది పాపం. ఎవరు రాకపోతే ఎందుకు పోతారు ఆడికి? అడవుల్లో పోయి పనుకుంటారు ఎవరన్నా. కాబట్టి ఆ పరిస్థితిని కల్పించారు. అందువల్ల దీనికి ఏమి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. విన్నారు కదా గాలి మాటలు. ఎంత గట్టిగా మాట్లాడుతున్న గాలిని అర్జెంటుగా మంత్రిని చెయ్యండి అని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నారు సిపిఐ నారాయణ గారు. ఈలైతే హోంమంత్రి పదవి ఇవ్వండి, ఈయన అయితే ఇంకా బాగా కాలుస్తాడని చెప్తున్నాడు ఆయన. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ముద్దుకృష్ణాడికైనా మంత్రి పదవి ఇవ్వండి, మీరు చేసిన ఏదో పనులకు సపోర్ట్ చేశారు కాబట్టి. లేదా గోపాలకృష్ణాన్ని తీసి పారేయండి మంత్రి పదవి నుంచి. మంత్రి పదవి ఉండి ఆయన మాట్లాడుతున్నప్పుడు, మంత్రి పదవి లేకుండా ముద్దుకృష్ణ మాట్లాడుతున్నప్పుడు ఈయన కరెక్ట్ అయితే ఈయన మంత్రి పదవి ఇవ్వండి ముద్దుకృష్ణాడికి. హోమ్ మినిస్టర్ కూడా ఈయన ఆయనకి ఇంకా బాగా కాలుస్తుంది పోయి. లేకపోతే ముద్దుకృష్ణ గోపాలకృష్ణ తీసేసేయండి దాని నుంచి. ఇదండి వరుస. టీడీపీ నాయకులేమో అలా అంటున్నారు, ప్రతిపక్షాలేమో ఇలాగ అంటున్నాయి. అక్కడ తమిళనాడులో గోలగోలగా ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో ఏటో. కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం అంతు లేకుండా కొనసాగుతూనే ఉంది. మేం చేస్తున్న మంచి మంచి పనులు చూడలేని కళ్లున్న అంధులు కాంగ్రెస్ నాయకులు అని దుమ్మెత్తిపోస్తున్నారు టీఆర్ఎస్ మంత్రులు. కావాలనే మా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని, వారు చేతగాని దద్దమ్మలు అని విమర్శించారు. ఎలక్షన్లకు ముందు టీఆర్ఎస్ లీడర్లు మస్తు మాటలు చెప్పిరు. ఇప్పుడు ఏం చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ లీడర్లు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లు జిల్లాలలో ఎవరికి దొరికింది గాలు దోసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గా వాటర్ గ్రిడ్ స్కీమ్ కూడా దోసుకునేందుకే సురువు చేసిరని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని అందులు దద్దమ్మలని అంటున్నారు టీఆర్ఎస్ మంత్రి ఈటెల సారు. గాలు సరిగ్గా చూస్తే మేము ఏం చేసినామో అవుపడతాయని అన్నాడు. మీరు కన్నులున్న అందులు, మీరు నిజాన్ని చూడలేనటువంటి, సత్యాన్ని గ్రహించలేనటువంటి దద్దమ్మలుగా మీరు మిగిలిపోయిండ్రు. మేము గింత మంచి పనులు చేస్తుంటే మెచ్చుకోకుండా పుల్లలు పెడుతున్నారని ఈటెల సారు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిండు. గది నీతిమాలిన పార్టీ, గల్ల ఉన్నోళ్ళు నీతిమాలిన లీడర్లు అని అన్నాడు. కేవలం జలసీతోటి, గుడ్డి ద్వేషంతో ఈ అభివృద్ధి జరగలేదని చెప్పి విమర్శలకు ఒడిగడుతున్నటువంటి నీతిమాలిన పార్టీ, నీతిమాలిన నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి మేము ఇలా హెచ్చరిక రాసుకున్నాం. మీరు ఇలాంటి చౌకబారు ప్రచారం కనుక చేస్తే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు నిజాయితీ ఉంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలను హర్షించండి, జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ప్రధానమంత్రి దేశాలు పట్టుకొని తిరిగేటానికే సరిపోయింది. ఆయన ప్రధానమంత్రి అయ్యింది దేశాలు తిరగనీకేనా అని క్వశ్చన్ చేస్తున్నాడు కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ సారు. జూన్ 16 నుంచి ప్రారంభించినాడు భూటాన్ నుంచి. ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్నాడు. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశ ప్రధానమంత్రి లేదా భారతదేశ ప్రధానమంత్రిగా విదేశీ యాత్రలు చేయడానికి మాత్రమే అర్హత సంపాదించుకొని విదేశాలు తిరుగుతున్నాడు. అర్థం కానటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి తప్పకుండా విదేశీతోటి, వేరే దేశాలతోటి సత్సంబంధాలు ఉండాలి, అంతర్జాతీయ సంబంధాలు ఉండాలి. దాని గురించి ఒక ప్రత్యేకించి శాఖ మంత్రి ఉన్నారు. వారందరినీ ఓవర్టేక్ కొట్టి ప్రధానమంత్రి సగం కాలంగా
బయటి దేశాలు తిరగడానికే పరిమితమవుతుంటే మోడీ ప్రధాని అయినాక ఏం చేసిండంటే రేడియోలలో స్పీచ్లు ఇస్తున్నాడు, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాడు, జనాలకు పైసలు లేని బ్యాంక్ అకౌంట్లు ఇప్పించిండు, చీపురు కట్టతోని రోడ్లు ఉడవమంటున్నాడు. ఆయన మాత్రం విదేశాలకు పోయి వస్తున్నాడు. గంతే తప్ప ఇంకేం చేయలే అని అన్నాడు పొన్నం సారు. భారతీయ జనతా పార్టీ వచ్చే సంవత్సర కాలంలో ఏం జరిగిందిరా ఈ దేశంలో అంటే విస్తృతమైనటువంటి ప్రచారం రేడియోల ద్వారా, టీవీల ద్వారా, మంచి బట్టలు కట్టుకునేటువంటి ఒక మంచి ఆర్టిస్ట్ లాగా ఉండేటువంటి నిమిషానికి వేషాధారణ మార్చే ఒక ప్రధానమంత్రిని మనం ఈ దేశం సంపాదించుకుంది. లేదా భారతీయ జనతా పార్టీ పక్షాన జరిగినటువంటి కార్యక్రమంలో ఒక జీరో అకౌంట్ తోటి బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం, లేదా స్వచ్ఛ భారత్ చీపురు పెట్టి ఢిల్లీలో బీజేపీని ఊడిసినట్టు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, లేదా గ్రామ దత్తత తప్ప భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. విన్నారు కదా, వీళ్ళు గాళ్ళ మీద వాళ్ళు ఇంకొకరి మీద గిట్లనే ఏదో ఒకటి విమర్శ చేస్తూనే ఉంటారు. లేకపోతే పొద్దుపోదాళ్లకు